ఏం ఇంకా అందరూ స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తాను మేడం. ఓకే ఓకే. రాని అందరూ. శ్రావణి, హరీషు, కేశవ, గాయత్రి. ఏం ఇంకా అందరూ? లింక్ కూడా పెట్టినానే. తినేసి వనుక్కుంటారులేను మనం. మెసేజ్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్.
ఈరోజు ఏం టాపిక్? టీడీఎస్ 4th యూనిట్ చెప్తి కదమ్మా, చెప్తినా? హలో హలో చెప్పినారు మేడం. ఓకే, 4th యూనిట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కావాలంటే ప్రాబ్లం చూస్తాం. ఓకే, టీడీఎస్ అంటే ఏమి? ట్యాక్స్. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. టీడీఎస్ అంటే ఆ? ఏమ్మా టీడీఎస్ అంటే? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ మేడం. ఓకే, అట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ మీన్స్ ఓకేమ్మా. టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. జిఎస్టీ అనేది, జిఎస్టీ కూడా ట్యాక్సే. జిఎస్టీ కూడా ట్యాక్సే, టీడీఎస్ కూడా ట్యాక్సే. అయితే జిఎస్టీ వేటిపైన వేస్తారమ్మా? జిఎస్టీ అనేది వేటిపైన వేస్తారు? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. గూడ్స్ సరుకులు, తర్వాత గోల్డు, మనము ఇండ్లకు వాడేటటువంటి సరుకులు, ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకి వస్తాయి. అవునా కదా? వాటిపైన ట్యాక్స్ మనం వస్తువులు కొనేటివి కావచ్చు, అమ్మేటివి కావచ్చు, తర్వాత బంగారంకు ఇంత అని, తర్వాత ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్కటి, టీవీస్కి ఇంత అని, మొబైల్స్కి ఇంత అని, అన్నీ కూడా జిఎస్టీ అనేది వాటికి వర్తిస్తుంది. ఇక్కడ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అన్నప్పుడు ఇది ఏమి అంటే ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఆదాయానికి సంబంధించినటువంటి ట్యాక్స్ కాదు అది. ఓకే, అర్థమవుతుందా? ఈ జిఎస్టీకి టీడీఎస్కి వేరియేషన్ తెలుస్తుందమ్మా? జిఎస్టీ అనేది వస్తువులు కొనుగోలు చేసినా, అమ్మకాలు చేసినా, ట్రాన్స్పోర్టు కావచ్చు, ఇంకేదైనా వీటికి ట్యాక్స్ అనేది జిఎస్టీ వేస్తారు. కానీ ఎగుమతులు దిగుమతులకు అన్నింటికీ కూడా. కానీ ఇక్కడ ఈ టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినది, అంటే ఆదాయానికి సంబంధించినటువంటి ట్యాక్స్. ఆదాయాలు ఏముంటాయమ్మా? ఎంప్లాయర్స్ అంటే సాలరీస్ ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి ల్యాండ్స్లో అయితే ఇన్కమ్ వస్తుంది. ఎంతంటే అంత ఆదాయమును కూడా సంపాదించడానికి లేదు. ఆ సంపాదించినటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు కట్టాలి. అర్థమవుతుందమ్మా? హలో, వినపడుతుందా?
అర్థమవుతోంది మేడం. వినపడుతుంది కదా, మీరు ఎవరు పలకకపోతే వినపడలేదేమో అనుకున్నా. ఓకే. ఇప్పుడు జిఎస్టీ వచ్చి వస్తువులపైన వాటిపైన అయితే టీడీఎస్ అనేది మనకు ప్రజలకు వచ్చేటటువంటి ఇన్కమ్ పైన టీడీఎస్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అది గవర్నమెంట్ కొంచెం కట్టాల ఇంతవరకు అని. ఎంత ఎంత పర్సంటేజ్, ఇప్పుడు 2.5 lakh వరకు ఏమీ ట్యాక్స్ ఉండదు. ఒక ఉద్యోగి 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే అంతవరకు ఏం ట్యాక్స్ ఉండదు. 2.5 తరువాత 5%, 10% ఇలా పర్సెంట్ అనేది వాళ్ళ ఇన్కమ్ను బట్టి పెరుగుతూ పోతూ ఉంటుంది. తర్వాత ఆ ఇన్కమ్తో పాటు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అన్నింటికి వాళ్ళ శాలరీ దీనికి కావచ్చు దేనికైనా కూడా పాన్ కార్డ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ లేకుండా ఇప్పుడు మీరు పోయి బ్యాంకులో 1 లక్ష రూపాయలు కట్టుకోండి ఏదో ఒక అకౌంట్కి అంటే కట్టుకుంటారా? కట్టుకోరనమాట. ఎందుకు అంటే పాన్ కార్డు ఉండాల, లేదా ఫామ్ 60 అనేది రాయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి కట్టుకునేటటువంటిదే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. The concept of TDS was introduced in the Income Tax Act 1961 with the objective of deducting tax on income at the source of income. వచ్చినటువంటి ఇన్కమ్ పైన ఇది 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చట్టం అనేటటువంటిది ఇక్కడ ప్రవేశపెట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ టీడీఎస్ ప్రాసెస్ ఏమంటే డిడక్టర్. ఇక్కడ సెల్లరు, బయ్యర్. ఏ సెల్లర్ డిడక్టీ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద బయ్యర్ డిడక్టర్. ఓకే. ఆ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ దానికి చేయాల్సి ఉంటుంది. తర్వాత అవి ఎంతెంత పర్సంటేజ్లు ఏమి అని కూడా ఉంటుందన్నమాట. సెక్షన్లు ఏంటివి ఇప్పుడు ఏ యాక్ట్ ప్రకారమో 1961 యాక్ట్ ప్రకారం టీడీఎస్ అనేది ఉంది. తర్వాత నేను చెప్తాను అంటే ఏ దానికి ఎంత పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసేది కూడా చెప్తానన్నమాట. ఓకే. తర్వాత లిమిట్ ఎంత ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. టీడీఎస్ అనేది ఎంప్లాయర్స్కి ట్యాక్స్ అంటారు, దాన్ని జిఎస్టీలో కలిపేశారు. ఏడన్నా జిఎస్టీలో కలపకూడదు. ఓకే. తర్వాత ఇది ఏమి అంటే ఆదాయం కోసం ఉన్నటువంటి పన్ను అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. ఈ ఆదాయము పన్ను అనేది 1961లో సెక్షన్ 295లో ఇవ్వబడినటువంటి అధికారాన్ని అనుసరించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటటువంటిది ఆదాయం పన్ను నిబంధనలను రూపొందించింది. ఏది 1961లో సెక్షన్ 295 ఇవ్వబడినటువంటి అధికారం అనుసరించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదాయ పన్ను నిబంధనలను రూపొందించింది. వీటిని ఆదాయం పన్ను నిబంధనలు 1962 అని కూడా అంటారనమాట. వీటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. అంటే 62 దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. కానీ 61 అనేటటువంటిది సెక్షన్ 295కి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందన్నమాట. తర్వాత ఈ ట్యాక్స్ అనేది రెంట్స్ బాడుగులు ఉంటాయి కదమ్మా, బాడుగుల పైన. తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింటేనా దాంట్లో తెలిసిండు టీడీఎస్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉందంటమ్మా ఇన్కమ్ ట్యాక్స్ అనేది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉంది. తర్వాత ఏమి ఈ ట్యాక్స్ ఈ టీడీఎస్ అంటే ఇప్పుడు ఈ
ఆదాయపు పన్ను చట్టం ఉంది కదా 1961 సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తి ముందు సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం మీద పన్ను అనేది విధించబడుతుంది. అంటే ఇప్పుడు ఏ ఇయర్ మామూలుగా ఫిబ్రవరికి ఆదాయాలు చూస్తారనమాట ట్యాక్స్ అనేది. ప్రతి ఎంప్లాయర్కి కూడా ఇప్పుడు మార్చి నుంచి ఫిబ్రవరి వరకు ఎంత శాలరీ వచ్చింది, ఏమి అందులో ఎంత ట్యాక్స్ కట్టాలనేది ఫిక్స్ చేస్తారనమాట. గవర్నమెంట్కు టీడీఎస్ అనేది ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు గత సంవత్సరం ఎప్పుడు ఇది ఇప్పుడు ఏమి జూలై నెల అయితే గత సంవత్సరంలో మార్చి నుంచి ఎంత శాలరీ వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అది ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే అనుకోండి 2021 మార్చి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ఇన్కమ్ను ఆదాయము అంటే సాలరీసు ప్లస్ ఇంటి బాడుగలు తర్వాత ఇంకేమైనా వేరే ఆదాయాలు ఏమైనా ల్యాండ్స్ పైన ఏమైనా ఆదాయాలు వస్తే ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరికి చూస్తారనమాట. అప్పుడు చూసినప్పుడు మామూలుగా ఎంప్లాయర్స్ అయితే వీళ్ళే క్యాలిక్యులేట్ చేసి ఇంత పర్సంటేజ్ అని ట్యాక్స్కి పట్టించేస్తారనమాట. ట్యాక్స్కి నెల నెల కట్టుకోవచ్చు, ఒకేసారి కూడా కట్టాల్సి ఉంటుంది. ఒకేసారి అన్నప్పుడు శాలరీనే రాదనమాట. ఓకే, అదెంత అంటే 2,40,000 వరకు ఉండదు, 2,50,000 వరకు ఉండదు. తర్వాత 5% ఇలా ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది, అది ట్యాక్స్. తర్వాత మొత్తం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏం చేయాలంటే అతడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అతడు ఏమైనా బాడుగులు ఇస్తున్నాడా, అతని యొక్క పన్ను బాధ్యత ఏంటి, పన్ను చెల్లించాల్సినటువంటి మొత్తం ఆదాయం ఎంత అనేది ఇవన్నీ కూడా నిర్ణయిస్తారనమాట. ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు. అదేవిధంగా ఈ ఆదాయము పన్ను చట్టంలో కొంతమంది వ్యక్తుల నివాస ప్రతిపత్తి కూడా అంటే ఎక్కడ ఉన్నారు వేరువేరుగా నిర్ణయిస్తారనమాట. ఆ నివాస ప్రతిపత్తి ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారనమాట. మొట్టమొదటిది రెసిడెంట్ అంటే ఏమి, భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి లేదా భారతదేశంలో రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి. మీ రెసిడెన్స్ ఎక్కడ అంటారు, మీ ఇల్లు ఎక్కడ అంటారు. రెసిడెంట్ అంటే ఇతడు ఎక్కడ నేటివ్ అనేది. కాబట్టి ఈ భారతదేశంలో రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి అతన్ని ఏమని అంటారు, మామూలుగా ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. తర్వాత నాన్ రెసిడెంట్, భారతదేశంలో రెసిడెంట్ కాని వ్యక్తిని అతన్నే నాన్ రెసిడెంట్ అంటారు. భారతదేశంలో వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు అంటే ఇప్పుడు గ్రీన్ కార్డు అమెరికాకు పోతారు, గ్రీన్ కార్డు వచ్చేసిందంటే వాళ్ళు అక్కడే ఉండొచ్చు, వాళ్ళు అక్కడే రెసిడెంట్ అయిపోతారు, నాన్ రెసిడెంట్ కాదు అనమాట. అక్కడ వాళ్ళే లెక్క కిందకు వస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నాన్ రెసిడెంట్ అవుతారనమాట. ఓకే, తర్వాత ఈ ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రాసి చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే.
ఓకేమ్మా. ఇప్పుడు అదే దీన్ని అయ్యో ఇప్పుడు చూడండి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆదాయంలో ఉన్నటువంటిది టీడీఎస్, సరుకుల పైన ఉండేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. గూడ్స్ అండ్ సర్వీస్, సరుకుల పైన వస్తువుల పైన ఉన్నటువంటిది అది. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చి సెక్షన్ చూడు, ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తే ఎంత సాయి గణేష్ టైము? నెక్స్ట్ నేచర్ ఆఫ్ పేమెంట్. నేచర్ ఆఫ్ పేమెంట్ తర్వాత లిమిట్ టీడీఎస్ పర్సంటేజ్. ఓకే. సెక్షన్. ఇప్పుడు సెక్షన్ వస్తే ఇందాక ఏం చెప్పినాము టీడీఎస్ అనేది ఏ యాక్ట్ ప్రకారం 1961 చట్టం కదా. తర్వాత ఇక్కడ 192 ప్రకారం నేచర్ ఆఫ్ పేమెంట్ సాలరీస్, నేచర్ ఆఫ్ పేమెంట్. చూడండి, లిమిట్ ఏంటి? 40,000. లిమిట్ వచ్చి 40,000. తర్వాత బేస్డ్ ఆన్ ఇది ఇక్కడ ఇది లిమిట్ అయితే టీడీఎస్ పర్సెంట్ వచ్చి ఇక్కడ మామూలుగా కంపెనీ వాళ్ళు అయితే కంపెనీ నామ్స్ ప్రకారం కట్ చేస్తారనమాట. కంపెనీ నామ్స్ ప్రకారం 48,000 సాలరీ వస్తూ ఉంది అంటే అది దేని ప్రకారం బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు 192 సెక్షన్ ప్రకారం నేచర్ ఆఫ్ పేమెంట్ సాలరీస్ లిమిట్ వచ్చి 40,000. టీడీఎస్ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్. కంపెనీ ఏదైతే నామ్స్ పెట్టింటారో ఆ నామ్స్ ప్రకారము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మంత్కి 40,000 అంటే ఇతడికి ఇయర్కి ఎంత వస్తుంది? 4,80,000. అర్థమవుతుందమ్మా? హలో ఇప్పుడు 40,000 అంటే ఇయర్కి ఎంత శాలరీమా? 4,80,000. 2,50,000కి ట్యాక్స్ లేదు అంటే రిమైనింగ్ ఎంత ఉందిమ్మా? 2,30,000కి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతైతే అంతాను సంపాదించుకోవడానికి లేదు. ఇప్పుడు శాలరీస్ ఒకరికి 2.5 lakh 3 lakhs కూడా ఉంటాయి. కానీ వాళ్ళు దానిపైన ఆ మొత్తము 12 నెలలకు క్యాలిక్యులేట్ చేసి సంవత్సరానికి ఇంత శాతం అనేది ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ట్యాక్స్ పే చేయకపోతే అదేమీ అఫెన్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, జగన్ని అప్పుడు వేసినారు కదా. ఎక్కడ వేసినారు? ఎక్కడేసిన్నారమ్మా? ఏమి ఆదాయానికి మించిన ఆస్తులు ఉండకూడదని జైల్లో వేసినారు మేడం. ఓకే, అది ఆ విధంగా. ఇప్పుడు ఏమి అంటే ఉన్నటువంటి ఆస్తులు ఆదాయాన్ని మించి వాటికి ట్యాక్స్ కట్టాలా? అవి ఎంతైనాను కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఏమి మనకు సంపాదన కానీ ఏదైనా కావచ్చు అవి అన్నీ చూపించేసి దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కూడా పే చేసినామంటే అది అఫెన్స్ ఉండదు. అర్థమైందా? ఎంతైనా ఇప్పుడు ఒక లిమిట్ అనేది 3 lakhs లిమిట్ పెట్టినారు అంటే ఈ 3 lakhs పైన నువ్వు 1 కోటి సంపాదించుకో, 1 కోటి రూపాయలు సంపాదించుకో. ఈ 1 కోటి రూపాయలకి ఏం చేస్తారు అంటే
ఇంత సంపాదించుకున్నా కూడా దీనిపైన ట్యాక్స్ అనేది పే చేసేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు, సినిమాల్లో చూసినారా లేదా? అట్లా ఎందుకు అంటే ఎంతైతేనూ సరుకులు కావచ్చు ఏదైనా కూడా అంత పెట్టుకోవడానికి లేదు. ఇది గవర్నమెంట్ జీతం అయితే బ్యాంక్ గవర్నమెంట్కే తెలిసిపోతుంది కాబట్టి దానికి పాన్ కార్డు యాడ్ చేసేస్తే ఉన్నటువంటి ఎంతైనా ఇప్పుడు లేదు, సపోజ్ మన అకౌంట్లో ఒక 10 లక్షలు ఉంది. 10 లక్షలు ఉంది అంటే అది ఆటోమేటిక్గా ఆడ పాన్ కార్డు అడుగుతారనమాట. ఫామ్ 60 అయినా ఇవాళ 10 లక్షలు ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్లో ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది అనమాట. ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 40,000 అంటే 12 నెలలకు 4,80,000 అంటే ఇక్కడ కంపెనీ ఏదో ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఇవ్వాలా అనేది వాళ్ళే నిర్ణయించుకొని ఇక్కడ టీడీఎస్ పర్సంటేజ్ అనేది కట్టడం జరుగుతుంది, గవర్నమెంట్కి కట్టడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ 4,80,000 ఒక 3 lakhs అనుకోండి, 1,80,000 అనుకో. 1,80,000కి ఏమి 5% అనుకోండి. 1,80,000 అదనంగా ఉంది. ఒక 3 lakhs అనేది ట్యాక్స్ లేకపోతే 1,80,000 అనేది ట్యాక్స్ కాబట్టి దీనికి 5% ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. ఎంత అవుతుందిమా? అప్పుడు ట్యాక్స్ ఎంత? 9,000 ఇంటూ, అర్థమవుతుందా? ఇది అర్థమవుతుందమ్మా? 1,80,000కు ట్యాక్స్ 5% క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత? 9,000 అయింది. 9,000 ఎన్ని రోజులకు? 9 రోజులకు 9,000కు ఎంత ట్యాక్సు? అర్థమవుతుందమ్మా? 1,80,000కి 5% అంటే 9,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. తర్వాత 192A 192A పోయినారా నాన్న? నువ్వేడున్నావు? అవునా నాన్న, ఒక్క నిమిషమ్మా. తర్వాత మా ఏం చెప్తా అంటే ఓకే. ఇప్పుడు శాలరీస్ అనేది అది. నెక్స్ట్ 192A ప్రకారం ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అనమాట. తెలుసు కదా పిఎఫ్ మీకు. దేంట్లోనే ఉండలే, ఏ యూనిట్లో ఉండలేమా? కాస్టింగ్లోనే ఏమో పిఎఫ్ అవి క్యాలిక్యులేట్ చేసేది లేదా? మా క్యాలిక్యులేట్ శాలరీస్ పైన పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. పిఎఫ్ లేదా? అది ఇంకా రాలేదా? లేదు మేడం. ఇంకొస్తుందేమో. ఇంతకుముందు రాలేదా? మా సాలరీ తర్వాత ఈఎల్, ఈపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ అవి రాలేదా? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది 1-2 దీనిపైన క్యాలిక్యులేట్ చేయమని అది వచ్చింది, రాలేదా? కాస్టింగ్లో ఇంకా రాలేదు. ఓకే, అది ఈజీ. 192Aలో వచ్చి ప్రీ మెచ్యూర్ విత్డ్రాయల్ ఫ్రమ్ ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కదా, దానిపైన 50,000 లిమిట్ వచ్చి 50,000. ఈ 50,000 దాటితే 10% క్యాలిక్యులేట్ చేస్తారనమాట టీడీఎస్ అనేది. అర్థమవుతుందా? ప్రావిడెంట్ ఫండ్ అనేది 50,000ని మించిందనుకోండి, ఇది ప్రావిడెంట్ ఫండ్ మనం ఎత్తిపెట్టుకోవడం అనమాట.
పిఎఫ్కి కట్ చేస్తారు. మనం ఏదైనా జాబ్లో చేరితే కూడా ప్రావిడెంట్ ఫండ్ అనేది కట్ చేస్తారు. అంటే ఈ 50,000 అంటే పర్ మంత్కి ఎంత పడుతుందిమా? 12,40 4,000 సమ్ 4,250 అనుకోండి. ఇది దాటిందంటే 10% పే చేయాల్సి ఉంటుంది టీడీఎస్కి. తర్వాత 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. 10,000 10%. నెక్స్ట్ 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. లాటరీలలో ఇప్పుడు చూడండి, అది ఉచితంగా వచ్చేది. లాటరీలో ఉచితంగా వచ్చేదే కదా. ఆ లాటరీలు అనేటివి వస్తే కూడా దాంట్లో దానిపైన 30% గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత 194BB విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్. విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ 10,000 అనుకోండి. అంటే హార్స్ రేస్ తెలుసు కదా, గుర్రపు స్వారీలు, వీటికి పోతే వాటికి కూడా అంటే ఇవి రెండు ఏమి, ఇవి రెండు ఏంటిమా? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్. ఇదంతా కూడా ఒక లాటరీ అంటాం. లాటరీ అంటే అదృష్టానికి తగినటువంటి ఫలితం అనమాట. కాబట్టి వీటిల్లో 10,000 వచ్చిందంటే 30% పే చేయాలి. అంటే అప్పుడు 30% అంటే ఎంత అవుతుంది? 3,000 గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుందన్నమాట. 3,000 గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. తర్వాత 194DA మెచ్యూరిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, మెచ్యూరిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే జీవిత బీమా అని ఉంటుంది కదమ్మా. దానిపైన ఆ పాలసీ అనేది 10 లక్షల వరకు, అంటే అది 10 లక్షల లోపల ఉంది అంటే లేదు, ఏమీ ఇచ్చే పని లేదు. అంటే మనమే కట్టింటాము పాలసీ. అయితే ఆ 10 లక్షల లోపల మెచ్యూరిటీ అమౌంట్ ఏదైనా వస్తే దానికి ట్యాక్స్ లేదు. 10 లక్షలు ఆ పైన వస్తే 5% క్యాల్కులేట్ చేసి టీడీఎస్ అనేది ముందుగానే మనమే కట్టేయాలన్నమాట. లేదంటే గవర్నమెంట్ వరకు వాళ్ళు ట్యాక్స్ వాళ్ళు వచ్చే వరకు ఉండాల్సిన అవసరము లేదనమాట. మనమే మామూలుగా కూడా మంత్లీ శాలరీస్ కూడా ఏం చేస్తారు అంటే ట్యాక్స్ బోను బిల్లు పెడతారనమాట. లేదు అలా పెట్టినారు అంటే ఇయర్ ఎండింగ్లో ఏమవుతుంది, మళ్ళా ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇక్కడ కమిషన్, లాటరీస్ ఉంటాయి కదా, వాటికి కమిషన్ పైన 15,000 అర్న్ చేస్తే 5% ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. 5% ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఇది దేనికి ఎంతెంత అని ఊరికే తెలుసుకుంటే చాలు. తర్వాత ఏమ్మా వినపడలేదా? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత వాట్ ఈజ్ టీడీఎస్ అంటే మళ్ళీ చూడండి, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఈజ్ ఏ మెకానిజం దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్. టీడీఎస్ అనేది చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే టీడీఎస్కు సంబంధించింది. ఇన్ని రోజులు మీకు తెలుసా టీడీఎస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిందని? తెలుసా? జిఎస్టీ అనుకుంటా. తెలీదా ఏమ్మా? తెలియదు మేడం. ఓకే. జిఎస్టీ అంటే జిఎస్టీనే, సాలరీస్కి కూడా జిఎస్టీనే వేస్తారు అనుకుంటారు కదా.
కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మామూలుగా రైడ్ చేస్తూ ఉంటారు కదా ఇళ్ళల్లో, టీవీలలో కూడా చూస్తూ ఉంటారు కదా, పలానోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి పట్టుకున్నారు, ఆస్తులు ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయి. కొంతమంది ఎంప్లాయర్స్కి అంటే లంచాలు వచ్చేటివి ఉంటాయి కదమ్మా, ఈ రిజిస్ట్రార్స్ అంట, ఎంఆర్ఓస్ అంట, వీళ్ళంతా కూడా కొన్ని పనులకి డబ్బులు నొక్కేసి అట్లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తుందన్నమాట. అప్పుడు బంగారాలు అన్నీ ఎక్కడుండే ఆస్తులన్నీ కూడా ఇది చేస్తారనమాట. అట్లా అండర్ దిస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ సపోజ్డ్ టు డిడక్ట్ ఏ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ట్యాక్స్ బిఫోర్ మేకింగ్ ద పేమెంట్ టు ద రిసీవర్. ముందుగానే మనం డబ్బులు తీసుకునే ముందుగానే ట్యాక్స్ అనేది పే చేసేసినామంటే ఎలాంటి లొసుగులు ఉండవు అనమాట. అది పేమెంట్ ఇన్క్లూడ్స్ వచ్చి శాలరీలో అయితే ఫామ్ 16, కమిషన్లో వచ్చి ఫామ్ 16A, ప్రొఫెషనల్ ఫీజు వచ్చి ఫామ్ 16A, ఇంట్రెస్ట్ వచ్చి ఫామ్ 16A, రెంట్ ఫామ్ 16A. ఇప్పుడు సపోజ్ నాకు పాన్ కార్డు లేదు, 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఏరిపోయినా అప్పుడు ఏం చెప్తారంటే ఫామ్ 16 రాసేయమంటారు. ఫామ్ 16 రాస్తే అప్పుడు ఏమి అనేది తేలిపోతుంది అనమాట. ఓకే, ఇది టీడీఎస్కు సంబంధించింది. అర్థమైందమ్మా? తర్వాత ఆ టీడీఎస్ అనేది టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, టీడీఎస్ అనేది టాలీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి. ఏ విధంగా టాలీలో ఇది చేస్తారు. హౌ టు క్రియేట్ లెడ్జర్స్ ఫార్ ఎంటరింగ్ టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ. హౌ టు క్రియేట్ లెడ్జర్స్ ఫార్ ఎంటరింగ్ టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ. ద రికార్డ్ బేసిక్ టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ ERP9. లెడ్జర్స్ వచ్చేసి లెడ్జర్స్ మనం క్రియేట్ చేసేటటువంటి ఫస్ట్ వన్ ఏమి అంటే ఎక్స్పెన్స్ లెడ్జర్. నెక్స్ట్ సెకండ్ వన్ పార్టీ లెడ్జర్ అంటే ఇవి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్యాక్స్ లెడ్జర్. ఓకే, అర్థమవుతుందా? That to record basic TDS transaction in Tally ERP9, you require ledgers such as expense ledger, party ledger, tax ledger. Okay, tax ledger. తర్వాత హలో చెప్పండి మేడం. నాకు నెట్ పోయింది మా మాట్లాడుతూనే ఉన్నా, మీరు ఇది కాలేదన్నమాట, నెట్ పోయింది. ఓకేమా? తర్వాత ఇక్కడ చూడండి మా, ఎక్స్పెన్స్ లెడ్జర్, పార్టీ లెడ్జర్, ట్యాక్స్. మేడం స్క్రీన్ కనపడలేదు మేడం. ఓ కరెంట్ పోయింది దానికి, ఉండండి ఒక నిమిషం షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందిమా? ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు టు రికార్డ్ బేసిక్ టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ ERP9 రిక్వైర్ లెడ్జర్స్ వచ్చేసి ఎక్స్పెన్స్ లెడ్జర్, పార్టీ లెడ్జర్, ట్యాక్స్ లెడ్జర్.
The TDS ledger masters can be configured from క్విక్ సెటప్. ఈ ఎక్స్పెన్స్ లెడ్జర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఓకే, అర్థం. ఇప్పుడు చూడండి, టాలీలోకి పోయి మనం ఏ విధంగా చేస్తామో చూడండి. ఓకే, టాలీ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. తర్వాత మామూలుగానే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఏం చేయాలా? కంపెనీని అనేది క్రియేషన్ చేసుకోవాలా. సరే, ఇప్పుడు మనకేం అవసరం లేదు, తర్వాత చేసుకుందాం. ఇప్పుడు గో టు గేట్వే ఆఫ్ టాలీ. గో టు గేట్వే ఆఫ్ టాలీ. గో టు గేట్వే ఆఫ్ టాలీ, క్విక్ సెటప్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ ఫస్ట్ వన్ ఏమ్మా? ఏం ఫస్ట్ వన్? గో టు గెట్వే ఆఫ్ టాలీ. తర్వాత క్విక్ సెటప్. ఓకేమ్మా, ఇప్పుడు దీనిలోకి వస్తాం, స్టాట్యూటరీ టాక్సేషన్లోకి. ఏమిమ్మా స్టాట్యూటరీ టాక్సేషన్? మనము F11 ప్రెస్ చేసి తర్వాత F3లోకి వస్తే ఇక్కడ ఉంది చూడండి, టీడీఎస్ ఇక్కడ ఉందా లేదా? ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఉందా? ఇక్కడ ఉన్నది ఏమి కనిపిస్తుందా లేదమ్మా? హలో, ఓకే. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసింది ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. ఇది తర్వాత మనకు వ్యాట్ అనేది లేదు. వ్యాట్ ఉందా? ముందు వ్యాట్ ఉండింది కదా, దేనికి ముందు? జిఎస్టీకి ముందు వ్యాట్ ఉండింది. వ్యాట్ గురించి తెలుసా పోనే? తెలుసు మేడం. ఓకే, వ్యాట్ అనేది ఓకే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది జిఎస్టీకి ముందు ఉన్నటువంటిది వ్యాట్, అది ట్యాక్స్ వేస్తా అన్నారు. ఇప్పుడు జిఎస్టీలో మనకి ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ వ్యాట్లో అన్నీ ఒకటే, రెండు కలిపి ఒకటే ఉన్నింది. ఇప్పుడు జిఎస్టీలో సెంట్రల్ది స్టేట్ది రెండు కలిపి ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, మనకి ఇది అవసరం లేదు, ఇంకా జిఎస్టీ కాదు ఇప్పుడు. జిఎస్టీనా ఒకవేళ అది ఉన్నా పర్లేదు, మనకేం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? గూడ్స్కి సంబంధించినటువంటివి. తర్వాత ఎనేబుల్ ఎక్సైజ్ అన్నారు. ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ దేని కిందకి వస్తాయమ్మా? ఏమున్నాయి ఎక్సైజ్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్సైజ్ ట్యాక్స్, సెట్ ఆల్టర్ ఎక్సైజ్ డీటెయిల్స్. ఎక్సైజ్ అంటే ఏమ్మా తెలుసమ్మా? ఇవేమా వైన్ షాపులు ఉంటాయి కదా, దాంట్లో వచ్చేటివన్నీ కూడా ఎక్సైజ్లోకి వస్తాయి. బ్రాందీ, విస్కీ, బీరు. కిషోర్ని అడిగితే చెప్తాడు. కిషోర్ అంతే కదా? హరీష్ మేడం ఎక్సైజ్ కిందకి వచ్చేటివి ఏం? కిషోర్ లేడా? గమ్మునుండా? ఉన్నాడు మేడం. ఏమో నోరు దశలేదే. ఎక్సైజ్ కింద వచ్చేటివి వైన్ షాప్లో ఉంటాయే, బ్రాందీ, విస్కీ,
ఇంకేమో నాకు తెలీదు. అవన్నీ కూడా ఈ ఎక్సైజ్ కిందకి వస్తాయి. దాంట్లో వాటికి కూడా ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇంతకుముందు ఉన్న వ్యాట్ పోయి జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు మనకి దీంట్లో ఏమి ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఎనేబుల్. దీన్ని ఏం చేయాలి మనము? ఎస్ పెట్టుకోవాలి. డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్లో ఎస్ పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటిది వస్తుందన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత మళ్ళీ చూడండి, టీసీఎస్ వేరే, ఇది టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. వచ్చినటువంటి ఆదాయంలో డిడక్ట్, పన్ను అనేది డిడక్ట్ చేయడం. ఆదాయంలో వచ్చినటువంటి ఆదాయంలో పన్నుని, ఆదాయ పన్ను లెస్ చేయడం. తర్వాత ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, ఇది ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, ఇది వేరే. ఓకే, అర్థమైందా? తర్వాత ఎంటర్. ఓకే, ఇప్పుడు టీడీఎస్ ఇదైందనమాట. తర్వాత టీడీఎస్ అయింది. అయ్యో, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనము టీడీఎస్ డిడక్టర్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే ఇక్కడ మనకు ఆ కంపెనీ ఏమి అవన్నీ కూడా రెండోది సెట్ ఆల్టర్ మన ప్రాబ్లం వేసేటప్పుడు దీంట్లో వస్తుందన్నమాట. తర్వాత క్విక్ సెటప్. TDS nature of payments. TDS nature of payment. ఓకే, ఇక్కడ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, మాస్టర్ సెటప్, ఎక్స్పెన్స్ లెడ్జర్. లెడ్జర్ స్క్రీన్ is displayed. Payment TDS. అన్నం అప్పుడు తిన్నారే. నువ్వే కదబ్బా తినేసే కదా వస్తానన్నావు, తినలేదా? నేమ్ అంటే దీనికి సంబంధించినటువంటివి సాలరీస్, ఎంటర్, పేమెంట్ కోడ్, రేటు, శాలరీసు 10% ఇలా మనము వేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇంకేమైనా ఉంటే కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఇవి ఏవి ఉన్నా కూడా అదే విధంగా చేస్తామన్నమాట.
అదే తినేకి బాగుంటుంది. ఆ? ఓకే, ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ వేసి పెట్టండి. ఓకేనా? అకౌంట్స్ కానీ బిల్ వైజ్ ఎంట్రీ కానీ ఇన్వెంటరీ కానీ ఆప్షన్ తీసులో ఉండాలి. మనకి జిఎస్టీ అవసరం లేదు, నువ్వు పెట్టండి. దాని కింద ఒక ఆప్షన్ చూసారా, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, మనం ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నామో అక్కడ వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది 10 డిజిట్స్తో. దానికి రిలేటెడ్ మీరు టైప్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ట్యాన్ నెంబర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అది కంపెనీనా ఇండివిజువల్ హెచ్యుఎఫ్ఆ అని వచ్చేదబ్బా? ఆ? ఓకే, ఇప్పుడు ఆల్ట్ F1లోకి వచ్చి కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. కంపెనీని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ కంపెనీ? వీణా కంపెనీ అని పెడతాం. వీణా కంపెనీ, ఎంటర్ 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 ఎంటర్. తర్వాత కంపెనీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలా? F11లోకి పోయి స్టాట్యూటరీ ట్యాక్సేషన్, ఇక్కడ ఎస్ పెట్టాలా, ఎంటర్. ఇక్కడ ఎస్ పెట్టాలా, ఎంటర్. ఇక్కడ ట్యాన్ నెంబర్, ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముందో చూసి ఏదన్నా చూస్తాం. ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ హలో, చెప్పండి మేడం. ఓకే, అప్పుడే పలకలేదు అందుకని. ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అదే చూస్తా ఉన్నా. SF SS4 344 252 ఎంటర్. తర్వాత ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, CG ఎంటర్. ఓకే, ఇన్వాలిడ్ ట్యాన్ స్ట్రక్చర్. మనకు ప్రాబ్లం ఏదన్నా ఉంటే కంపెనీ ఎంటర్. సెట్ ఆల్ట్ డీటెయిల్స్, పర్సన్, బ్రాంచ్ డిడక్టర్, బ్రాంచ్ డివిజన్, కంపెనీ ఎంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్ డీటెయిల్స్, ఫ్లాట్ నంబర్. ఓకే, ఎంటర్. నాట్ అప్లికేబుల్. 20% టీడీఎస్ అదే వచ్చింది, 20%. ఇక్కడ స్టాక్ ఐటమ్స్
యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఎస్ పెట్టినామంటే మనకు టీడీఎస్లో స్టాక్ ఐటమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంటర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ దేంట్లో క్రియేట్ చేస్తామమ్మా? దేంట్లో క్రియేట్ చేస్తాం స్టాక్ ఐటమ్స్? ఇన్వెంటరీ ఇన్ఫోలో మేడం. ఓకే, ఇన్వెంటరీ ఇన్ఫోలో. తర్వాత యూనిట్స్ ఫస్ట్. యూనిట్స్ ఏముండవు, టీడీఎస్ కాబట్టి టీడీఎస్ డీటెయిల్స్. స్టాక్ అంటే దీంట్లో మనము స్టాక్ ఐటమ్స్ ఏవి ఉంటాయి, దీంట్లో చూస్తాం ఏముంది. క్లాస్ ఏమన్నా ఉందా? క్లాస్ ఉందమ్మా? లేదు మేడం. జేకేసి లేదు మేడం. లేదా? ఓకే. సార్ నేను అన్నం